ఏమిట్రా నాకుతున్నావు? అమ్మా నెయ్యి ఇందుకు నీ ఇంట్లో నెయ్యి తరిగిపోతుంది. ఒట్టి నెయ్యా? నేతితో చేసిన హల్వా. నేతితో చేసిన హల్వా అంతేనా? నేతి గారెలు కూడా. అమ్మ అమ్మ నెయ్యి గారెలు గారెలు ఎవరు చేయమన్నారా నేను అవన్నీ? నాదే ఉంది బాబు, మీ కోళ్ళే చేసింది. కోళ్ళ రాత్రి కోళ్ళ ఎవరు రా కోళ్ళు? మీకే. భోజనం సిద్ధంగా ఉంది, కాళ్ళు కడుక్కోండి. ఆహా, ఎంత మర్యాద, ఎంత మన్నన, ఎంత వినయం. ఆ పళ్ళెం ఎందుకు? మీ పాద పూజ చేద్దామని. పాద పూజ నాకెందుకు? ఆ దేవుడికి చేయి, పుణ్యం ఉంటది. నేను అసలు పాపాత్ముని, నాకు తెలుసు. కఠినాత్ముని, నాకు తెలుసు. ద్రోహిని. నాకు తెలుసు. ఏం తెలుసు? మీరు పైకి ఎంత కటువుగా ఉన్నా లోపల చాలా మెతక. మీది లేత మనసు, పెన్న మనసు. మన్ను మనసు. నాకు తెలుసు. మీ అబ్బాయి గారు అన్నీ చెప్పారు. ఏశాడు వాడు, నిన్ను నన్ను కూడా మోసం చేస్తున్నాడు. నాకు తెలుసు. త్రాష్టుడు, నాకు తెలుసు. భ్రష్టుడు, నాకు తెలుసు. పితృద్రోహి, నాకు తెలుసు. కుక్క నక్క పిల్లి కాక నాకు తెలుసు. తెలిసే పోయి గంగలో దూకు. ముందు మీరు భోజనం చేయండి, అసలే ఆకలి ముఖానున్నారు. సుఖాలు ఏమిటి బలత్కారం? నేతి గారెలు భలే రుచిగా దేని మీద మెప్పించడం కాదు, ఇప్పుడు మనం ఆడబోయే నాటకం మెప్పించాలి. మీరు అనుకున్న తెచ్చుకుంటాను, నేను మెచ్చుకుంటాను. ఏమండి, సదానందం గారి ఇల్లు ఇదేనా? అవునండి, వాడు నా కొడుకు, ఇది నా ఇల్లు. ఏమండి? మీ కొడుకే కదండి? అవును, నా కొడుకే. ఇదేమన్నా బాగుందండి? ఇదేమన్నా బాగుందండి? ఏమిటండి ఇది? మీ అబ్బాయి అడగాలి, తెలుస్తుంది. ఎందుకండి మీరు చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి. అమ్మ బాబోయ్, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమే? మాటే కాదు, 10 రోజులు మా ఇంట్లో కూడా ఉన్నాడు. అమ్మ బాబోయ్, 10 రోజులు మీ ఇంట్లో ఉండడమే? కావాలంటే ఈ ఉంగరం చూడండి, ఇది మీ అబ్బాయి గారు అవునా కాదా? అరే, ఇది మావాడిదే. మిటిక్లసిన 3వసారి మిటిక్తే ఈ మట్టు చేయించాను. ఒప్పుకున్నారు కదా? అవును. మీరే ఒప్పుకున్నారు కదా? అవును. పరుగులు ఆడదాన్ని ఈ విధంగా బజార్కి వచ్చేది ఏమన్నా బాగుంది? ఏం బజారు, ఏం లోకు, ఏం పరువు. ఈ అమ్మాయికి ఏం సమాధానం చెప్పేది, నీకేం జవాబు చెప్పేది? మీరు చెప్పక్కలా, మీరు ఊరుకోండి. దాని సమాధానం నేను చెప్తాను. ఏమే ఏమే నీ ముఖానికి సిగ్గులేదు? నాకు కాబోయే భర్తతో నువ్వు తైతక్కలాక మాటలు తిండగారాలి. ఏమే ఏం చేస్తావే? నువ్వేం చేస్తావే? నువ్వేం చేస్తావే? రావే, కళ్ళు నోరు లేకుండా చేస్తాను. చెయ్యవే, చేస్తానే, చెయ్యి, చేస్తాను, చెయ్యి, చెయ్యనే, చెయ్యి, చేస్తాను, చెయ్యి, చూపిస్తాను, చెయ్యి. ఇంకా ఎందుకులే, ఇప్పుడు జరిగిన అవమానం చాలు. నేను పోతున్నా. ఎక్కడికి? ఏట్లోకి. వాడు చదివితే సత్యానని చెప్పండి. మంచిది. తుఫాన్ వదిలింది. వంగరాజమ్మా, నా డబ్బు నాకు ఇవ్వండి. ₹5? ఎక్కువ నాకు తెలుసు, అయినా కష్టపడ్డాగా ఉంచుకో. మంచి ధర్మబుద్ధే. నా పేరే ధర్మయ్య. చిచి, అందుకే ఇంత పీనాసి బుద్ధి. ఏదో కొత్త మాట మాట్లాడతాను అనుకున్నాను, పాత పాటే పాడేదు. ఇంత నాటకం ఆడి అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినందుకు ₹5? ఒక నాటకం ఆడితే ₹40 తీసుకుంటాను. అవును, 3 గంటల నాటకానికి 40, 5 నిమిషాల నాటకానికి ₹5. లెక్క చూస్తే ఇదే ఎక్కువ, అది నష్టం.